నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా ఉద్రిక్తతలు పెంచుతోందని, అణుయుద్ధం ప్రమాదం ఇంకా భారీ స్థాయిలో ఉందని హెచ్చరించారు. ప్యోంగ్యాంగ్లో జరిగిన డిఫెన్స్ ఎగ్జిబిషన్లో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ చర్యలను దూకుడైనవిగా అభివర్ణించారు. అమెరికా తీరు మారకపోతే అత్యంత విధ్వంసక థర్మోన్యూక్లియర్ యుద్ధంగా మారవచ్చని కిమ్ హెచ్చరించారు. కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని, తమ దేశం విషయంలో శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికా ముందు స్థానంలో ఉందని కిమ్ ఆరోపించారు. అమెరికా మమ్మల్ని రెచ్చగొడుతోంది, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఇంతటి ఘర్షణ వాతావరణాన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదన్నారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు తాను ఎప్పుడో ముందుకు వచ్చానని, తాను చాలా దూరం వెళ్లినప్పటికీ అమెరికా నుంచి సరైన స్పందన రాలేదన్నారు. నార్త్ కొరియా శత్రు దేశాలకు మద్దతుగా అమెరికా బాంబర్లు, విమానాలు, నౌకలు వంటి ఆయుధాలను మోహరించడం ద్వారా సైనిక ఒత్తిడిని పెంచుతోందని కిమ్ ఆరోపించారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తే అక్కడి పరిస్థితుల్లో మార్పులు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో కిమ్ 3 సార్లు భేటీ అయ్యారు. సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ తనకంటూ ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయని ఇటీవల చెప్పారు. అవి ఏమిటో ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.